ఐపీఎల్ 2026 సీజన్లో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఇవాళ గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనుంది. ఇక న్యూ చండీగఢ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో ఫైనల్ టికెట్ కోసం ఇరు జట్లు కూడా ఆమీతూమీ తేల్చుకోనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన పాత పిచ్ పైనే సాయంత్రం 7:30 గంటలకు కూడా ఈ మ్యాచ్ కూడా జరగనుంది. ప్రస్తుతం చండీగఢ్లో ఎండవేడికి పిచ్ మాత్రం డ్రైగా మారడం, మంచు కురిసే అవకాశం తక్కువగా ఉండడంతో ఇక్కడ చేసింగ్ కష్టతరంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్లో చేసింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచినా ప్లే ఆఫ్స్లో మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. దీంతో టాస్ గెలిచిన టీం మొదట బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన గుజరాత్, ఎలిమినేటర్లో సన్ రైజర్స్ను ఓడించిన రాజస్థాన్ జట్ల మధ్య ఇక చాలా పోలికలున్నాయి. రెండు టీమ్స్ కూడా టాప్ 3 బ్యాటర్లపైనే ఎక్కువగా ఆధారపడడం, వీక్ మిడిల్ ఆర్డర్ అలాగే పవర్ఫుల్ న్యూ బాల్ బౌలర్స్ ఉండడం విశేషం. అయితే గుజరాత్ ఓపెనర్లు శుభమన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ తక్కువ రిస్క్తో పవర్ ప్లేలో రన్స్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తుండగా, ఇందుకు భిన్నంగా సూర్యవంశీ, జైస్వాళ్లలో కూడినటువంటి రాజస్థాన్ పవర్ ప్లేలో హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు. ఈ సీజన్లో గిల్, సుదర్శన్ ఇద్దరు కూడా కలిసి 59 సిక్సర్లు కొడితే కనుక గుజరాత్ తరపున సూర్యవంశీ ఒక్కడే ఏకంగా 65 సిక్సర్లు బాదాడు. అందుకు అనుగుణంగానే ఈ సీజన్లో గుజరాత్ పవర్ ప్లే రన్ రేట్ 9.66 మాత్రమే ఉండగా, రాజస్థాన్ రన్ రేట్ మాత్రం ఇక 11.66తో టోర్నమెంట్లోనే బెస్ట్గా నిలిచింది. ఇక తక్కువ స్కోర్లను డిఫెండ్ చేసుకోవడం గుజరాత్ స్టైల్గా మార్చుకోగా, ఓపెనర్లతో పాటు ధ్రువ్ జురెల్ రాణించినప్పుడు మాత్రమే రాజస్థాన్ విజయాలు సాధిస్తోంది. అలాగే ఈ మ్యాచ్లో ఇరు జట్ల మెయిన్ బౌలర్లు కొనసాగే కాగిసో రబాడా అలాగే జాఫ్రా ఆర్చర్ ప్రదర్శనపైనే గెలుపోవటంలో ఆధారపడి ఉన్నాయి. ఈ టోర్నీలో రబాడా 15 మ్యాచ్ల్లో 26 వికెట్లు తీయగా, ఆర్చర్ 24 వికెట్లతో గట్టి పోటీ ఇస్తున్నాడు. రాజస్థాన్ చిచ్చరపెడుగు సూర్యవంశీ, రబాడా, సిరాజ్లపై మంచి అటాకింగ్ రికార్డు కలిగి ఉండగా, మరోవైపు ఆర్చర్ శుభమన్ గిల్ను 3 సార్లుగా అవుట్ చేసి ఇబ్బంది పెట్టేశాడు. ఇక ఈ మిడిల్ ఆర్డర్లో గుజరాత్ కన్నా రాజస్థాన్ కాస్త మెరుగ్గా కనిపిస్తుండగా, న్యూ చండీగఢ్లో ఆడిన 4 మ్యాచ్ల్లోనూ రాజస్థాన్ గెలవడం వారికి ప్లస్ పాయింట్ కానుంది.